రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యగా 3 రోజుల పాటు వైన్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. జూన్ 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం షాపులను తెరవొద్దని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ వివరించారు. అదేవిధంగా హోటళ్లు, లాడ్జీలలో తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని జిల్లాల సిబ్బందిని ఆదేశించారు. రైట్ ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యగా 3 రోజుల పాటు వైన్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. జూన్ 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఈ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం విజయనగరం నుంచి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్. థ్యాంక్ యూ అమూల్య. ఏదైతే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి కదా, అయితే ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ అయితే పూర్తయింది. ఇప్పటికే కౌంటింగ్ అయితే మరికొద్ది రోజుల్లో జరుగుతుంది. అయితే రానున్న 4వ తేదీ కౌంటింగ్ జరగనుంది. దానికి ఈ నేపథ్యంలో ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే 3వ తారీఖు, 4వ తారీఖు, అలాగే 5వ తారీఖును కూడా మద్యం షాపులన్నీ కూడా బంద్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి అల్లర్లు కూడా జరగకుండా ముందస్తు చర్యలుగా ఈసీ ఇప్పటికే అన్ని రకాల చర్యలు తీసుకుని అందులో భాగంగానే ఇప్పుడు మద్యం షాపులు కూడా 3 రోజులు బంద్ చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా ఏదైతే విజయనగరం జిల్లాకు సంబంధించి ఉత్తరాంధ్రలో కూడా ఎక్కువగా ఏవైతే మారుమూల ప్రాంతాలు ఉంటాయి, అలాగే సమస్యాత్మక ప్రాంతాలు కూడా ఉంటాయి. కుటియా గ్రామాలు కావచ్చు, లేదా మన్యం జిల్లాలో ఉన్న చివరి కుటుంబ నియోజకవర్గంలో కావచ్చు, లేదా పార్వతపురం నియోజకవర్గంలో కావచ్చు కొన్ని అల్లర్లు కూడా జరుగుతుంటాయి. అలాగే విజయనగరం జిల్లాకు సంబంధించి ముఖ్యంగా అటు రాజాంలో కానీ బొబ్బుల్లో కానీ కొంతవరకు ఉద్రిక్త పరిస్థితులు కూడా వచ్చే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సమస్యాత్మక ప్రాంతాలు కావచ్చు, లేకపోతే ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా అటు గెలుపు ఓటముల మధ్య కొంతవరకు కొట్లాటలు కూడా జరుగుతాయన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ చర్య అయితే మాత్రం మంచిదే అని చెప్పి అందరూ కూడా ఆహ్వానిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్. రైట్ ఇక ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల పాటు వైన్ షాపులను బంద్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అల్లర్లు చెలరేగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. థ్యాంక్ యూ అమూల్య. ఏపీలో 3 రోజుల పాటు వైన్ షాపులు బంద్ అయ్యే విధంగా అయితే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకోవచ్చు. జూన్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మద్యం షాపులు మూతపడనున్నాయి. ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. కౌంటింగ్ ప్రక్రియ సాఫీగా జరిగేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా డీజీపీ కూడా వెల్లడించారు. మద్యం షాపులు అంటే జూన్ 3వ తారీఖు నుంచి 4వ తారీఖున ఓట్ల లెక్కింపు ఉంది. ఆ తర్వాత విజయోత్సవ సంబరాల్లో కూడా మద్యం షాపులు బంద్ ఉంటే అల్లర్లకు కానివ్వండి, గొడవలకు కూడా తావు ఉండకుండా ఉంటుంది అనే నేపథ్యంలో అయితే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మద్యం షాపులు జూన్ 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా బంద్ పెట్టనున్నట్లుగా కూడా ఆబ్కారీ శాఖ అధికారులకు అలాగే పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు. జూన్ 3వ తారీఖున సాయంత్రం 5 గంటలకు మద్యం షాపులను సీల్ వేస్తారు. అదే విధంగా జూన్ 5వ తారీఖున 5వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు కూడా మద్యం షాపులు 3 రోజులు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూతపడనున్నాయి. అమూల్య. Murali, thank you for the updates.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అనంతపురం నుంచి మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య, చెప్పండి. జూన్ 4న కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 3 నుంచి 5 వరకు కూడా మద్యం షాపులను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి సూర్య? అమూల్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే పోలింగ్ రోజు అల్లర్లు జరిగాయో అనేక చోట్ల, ఆ సందర్భంలో ఆ నేపథ్యంలో ఈసీ వచ్చేసి ఒక మంచి నిర్ణయం తీసుకుంది అని చెప్పవచ్చు. ఏదైతే 3 రోజులు పాటు మనకు వైన్ షాప్ బంద్ చేయాలని నిర్ణయించింది. జూన్ 3వ తేదీ అంటే కౌంటింగ్ ముందు రోజు, కౌంటింగ్ రోజు, దాని తర్వాత కూడా 5వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మద్యం షాపులు బంద్ చేయాలనేసి ఆలోచనలో ఉంది. ఎందుకంటే ఇప్పటికే అనేక చోట్ల అల్లర్లు జరిగాయి, మనం చూసాం, ఘటనలు జరిగాయి. ఇటువంటి ఘటనలు, అల్లర్లు పునరావృతం కాకుండా ఈసీ అన్ని ఆదేశాలు అధికారులకు ఇవ్వడం జరిగింది. దాంతో ఎక్కడెక్కడైతే సమస్యాత్మకమైన ప్రాంతాల్లో అటువంటి చోట కూడా ప్రత్యేకమైన బలగాలతో మోహరింపజేశారు. అదేవిధంగా అన్నానికుల్ని బైండ్ అవుట్ చేయడం, లేకపోతే రౌడీ షీట్లు ఓపెన్ చేయడం, ఎవరైతే నాయకులు ఉంటారో అటువంటి వాళ్ళని జిల్లా దాటించడం, ఇటువంటి చర్యలన్నీ జరిగాయి. ఈ క్రమంలోనే ఏదైతే ఆ రోజు కౌంటింగ్ జరుగుతూ ఉంటుందో, ఎందుకంటే తమ నాయకుడు గెలవబోతున్నాడన్న ఆనందంతో ప్రజలు మద్యం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా ఆ రోజు నీళ్ళలాగా డబ్బు ఖర్చు పెట్టే తత్వం కూడా నాయకులు ఉంటుంది. ఆ క్రమంలో ఎక్కడ మద్యం తాగి అల్లర్లకి, గొడవలకి కారకులు అవుతారో ఆ ఉద్దేశంతో ఆ నేపథ్యంలో మద్యం షాపులు దాదాపుగా జూన్ 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ కూడా, గ్రామం దగ్గర నుంచి నగరం వరకు కూడా ఎక్కడ కూడా ఓపెన్ చేయకూడదు, మద్యం అమ్మకూడదు. ఒకవేళ అన్నిటి తీవ్రమైన చర్యలు తీసుకుంటాము అన్నట్టు కూడా ఇప్పటికే ఎస్పీఎల్ నుంచి కూడా ఆదేశాలు అన్ని పోలీస్ స్టేషన్లకు పోవడం జరిగింది. ఆ క్రమంలో 3 రోజుల పాటు మద్యం అనేది మొత్తం మూతబడింది. ఇది మంచి నిర్ణయం అంటున్నారు. ఎందుకంటే మనకు గతంలో కూడా చూసామంటే, పోలింగ్ రోజు చూసామంటే మద్యం తాగి అల్లర్లు జరిగాయి, అనేక చోట్ల దాడులు జరిగాయి, రక్తపాతం జరిగింది. ఈవెన్ ఆ రోజు ఓట్లు వేయడానికి వచ్చిన సామాన్యులు కూడా భయపడి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నపిల్లలు తీసుకొచ్చిన మహిళలు కూడా ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ ఆలోచన చేసి ఈసీ వచ్చేసి ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం వచ్చేసి ఈ 3 రోజుల పాటు మద్యం షాపులు బంద్ చేయాలన్నట్టు ప్రత్యేకమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ పోలీసు వారు కూడా నిఘా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అల్లర్లకి కారణమయ్యే ఏదైనా పేలుడు పదార్థాలు, అది టపాసులు కావచ్చు, లేకపోతే ఏదైనా పేలుడికి సంబంధించిన పదార్థాలు కావచ్చు, ఇవి కూడా అమ్మకూడదు అనేది కూడా నిషేధం విధించారు. అదేవిధంగా ఇప్పటికే ఈ పెట్రోల్, డీజిల్ కావచ్చు, పెట్రోల్ బంకుల్లో బాటిళ్లలో, క్యాన్లలో పట్టకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అన్ని చర్యలు అయితే గట్టిగా తీసుకోవడం జరుగుతోంది. ఏదైతే 4వ తేదీ కౌంటింగ్ ఉందో దానిపైన ప్రత్యేక శ్రద్ధ అనేది అధికారులు పెట్టాలని ఈసీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రశాంతంగా చూసే బాధ్యత అధికారులు. ఒకవేళ అధికారులు కూడా ఏదన్నా తప్పులు చేశారంటే ఖచ్చితమైన శిక్షలు ఉంటాయన్నట్టు ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సూర్య. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, చెప్పండి. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అయితే 3 రోజుల పాటు వైన్ షాప్లను బంద్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి దుర్గా? జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మద్యం షాపులు తెరవద్దని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలైతే జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. దీంతో పాటు ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నట్టు డీజీపీ వివరించారు. అదేవిధంగా హోటళ్లు, లాడ్జీలలో తనిఖీలు చేపట్టి అనుమానితులను అదుపులోకి తీసుకోవాలని జిల్లాల వారీగా సిబ్బందిని ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ నుంచి మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, నుంచి ఎన్నికల సంఘం అయితే మద్యంపై ఉక్కుపాదం మోపిందనే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్నికలు కూడా ఎమ్మెల్యే కాడి నుంచి, ఐదు కాడి నుంచి గతంలో 4 రోజుల నుంచి ఏ రోజు ఎంత మేర తీసుకుని అంత మాత్రమే అనే విధంగా అయితే ప్లాన్ చేసింది. చాలా మద్యం షాపులు అయితే మధ్యాహ్నం మాటల వరకు కూడా క్లోజ్ చేసేయడం జరిగింది. ఎందుకంటే మద్యం ఏరులై పారితే ఎన్నికల ప్రభావంపై కూడా మద్యం పడి ఓటర్లు ఏమన్నా ప్రలోభాలకి గురి చేసే అవకాశం ఉంది వివిధ రాజకీయ పార్టీలు అని చెప్పి అయితే ఎన్నికల సంఘం
ఈ ఎన్నికలకైతే మద్యం విషయంలో అయితే చాలా కిట్టిగానే వెళ్ళిందని చెప్పొచ్చు. దానికి అనుగుణంగానే కౌంటింగ్ రోజు నాడు ఏమన్నా అల్లర్లు చెలరేగే అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికలు జరిగిన తర్వాత కూడా పెద్ద ఎత్తున అల్లర్లు కొనసాగించడంతో తర్వాత కూడా ఏమైనా అల్లర్లు కొనసాగే అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల కౌంటింగ్ ముందు రోజు నుంచి కూడా ఒక రోజు వైన్ షాపులు బంద్ చేయడం, అలాగే ఎన్నికల కౌంటింగ్ అయిన మరుసటి రోజు కూడా వైన్ షాపులు కూడా మూసివేయడం కూడా జరుగుతుందని ఈసీ అయితే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగానైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా మా రాష్ట్రంలో ఉన్న మంచి షాపులు మరియు బార్లు అన్ని కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. అలాగే కాకపోతే ఇక్కడ పక్కనే ప్రాంతం ఉన్న కాకినాడ జిల్లా కానుకొని ఉన్న పాండిచేరి ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున దొంగ మద్యం కూడా సరఫరా అవుతుంది. ఎందుకంటే పాండిచేరి వేరే స్టేట్ కావడంతో అక్కడ ఆల్రెడీ ఎన్నికలు ముగిశాయి కాబట్టి అక్కడ కేవలం కాకినాడకి 10 కిలోమీటర్ల దూరంలోనే ఉంటది పాండిచేరి పరిపాలించే యానం ప్రాంతం. ఆ యానం ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున మద్యం సరఫరా అవడంతో కూడా అక్కడి నుంచి కూడా కట్టడి వేస్తే బాగుంటుందని చెప్పి స్థానికులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి అయితే వివిధ రాజకీయ పార్టీలు అయితే స్వాగతిస్తున్నాయి. ఎందుకంటే పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగితే అల్లర్ల ప్రభావం కూడా పార్టీలపై కూడా పడుతుంది, స్థానికంగా ఉండే నేతలపై కూడా పడుతుంది. కాబట్టి ఎన్నికల కౌంటింగ్ ముందు రోజు అలాగే కౌంటింగ్ తర్వాత రోజు కూడా ఎన్నికల సంఘ నియమాలకు అనుగుణంగానే అయితే రాష్ట్రాల్లో ఉన్న మద్యం షాపులు కూడా అన్ని మూసివేయబడతాయని మనకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చేది డీజీపీ. రైట్, థ్యాంక్ యూ దుర్గారావు.